లేక కష్టాన్ని బట్టి కృంగిపోతున్నారా? నిజంగా ఏలోక ఆశలకు వెతికే బదులు ఈ మట్టి శరీరం కొన్ని రోజులు మాత్రమే, మనకున్న కష్టం కొన్ని రోజులు మాత్రమే. నిజంగా దేవుని వెతికి వారిలా ఎదిగే వారుగా మనం ఉన్నామా? ఉందాం, ఖచ్చితంగా ఉందాం. ఎందుకంటే దేవుని బిడ్డలం, మనం నిజ దేవుని కలిగి ఉన్నాం. మన విశ్వాసము ఎప్పుడు కూడా త్రొట్టెలదు. ఎందుకంటే ఆయన రానై ఉన్న దేవుడు మన కోసం మరణించాడు. అనేక మంది కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని పిల్లలైన వారి కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. తప్పిపోయిన వారి కోసం ప్రార్థించగలిగే ఉండాలి. ప్రతి ఉదయమున ఒక సంతోషమైన మనసుకు దేవుని ప్రార్థించాలి. అప్పుడే వివేచన జ్ఞానం గల మనసును దేవుడు మనకి దయచేస్తాడు. అలాగే మనల్ని మనం సమర్పించుకుంటూ ప్రార్థిస్తూ ఉండాలి. బాగున్నారా? ప్రార్థిస్తున్నారు కదా? అందరికీ వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు ఒకసారి చూసుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటి అయినను వారికి స్థలం లేకపోయిన. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పై ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాడిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి పక్షవాయువు గల వానితో చెప్పెను. దేవుని ఇచ్చిన వాక్యం దించుకున్నట్టు మనం అప్పుడు దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచించగలగాలి. ఎంత విశ్వాసమో కదా! అక్కడ ఒక కపెర్నహూము అనే ఒక ఊరిలో దేవుడు బోధిస్తున్నాడు. ఇంటి దగ్గర ఉండి అక్కడ ఒక స్థలం ముందు బోధించేటప్పుడు చాలామంది విస్తారమైన జనము అక్కడికి వచ్చేటప్పుడు అందులో పక్షవాయువు గల ఒక వ్యక్తిని ఒక నలుగురు తీసుకుని వచ్చేటప్పుడు ఖాళీ లేక వాళ్ళు ఉన్న ఇంటి దగ్గర నుండి సందు చేసి, ఇరుకైన స్థలంలో నుండి సందు చేసి ఇంటి పైకప్పు తీసి ఆయన యొద్దకు చేరాలని ఎంతో తపనతో తీసుకుని వచ్చారు. కానీ దేవుడు అందరి వైపు, కన్నుల వైపు చూస్తున్న దేవుడు వాళ్ళపైన కూడా దేవుడు కన్నులు పడ్డాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. ఎందుకో చెప్పన దేవుని బిడ్డలారా, నిజంగా మనస్ఫూర్తిగా మనం దేవునికి ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా ఆయన చూస్తూ ఉంటాడు, చెవులు పెడతా ఉంటాడు. విశ్వాసంతో మనం ఏది అడిగినా దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ఒకసారి ఆలోచించగలగాలి. విశ్వాసంతో ఎంత ఇరుకైన స్థలం ఉన్నప్పుడు కూడా ఇంటి పైకప్పు తీసి ఆయన యొద్దకు తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళని దేవుడి దృష్టి వాళ్ళపైన పడ్డది. ఇదిగో నాకు అక్కడ ఏం చెప్పాడు? ఇదిగో ఈ క్షణమంది నువ్వు స్వస్థత పొందబోతున్నావు అనుకుని ఖచ్చితంగా దేవుడు ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ మాట అనగలిగాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం చూద్దాము. అక్కడ ఆ పక్షవాయువు గల కుమారుడు ఎలా అయితే విశ్వాసంతో ఉన్నాడో నువ్వు అలా ఉన్నావా? ఒకసారి మన మనసుకి క్వశ్చన్ వేసుకుందామా? నిజంగా నీకున్న సమస్య బట్టి నీ విశ్వాసం సడలిపోవచ్చు, నీకున్న బాధను బట్టి నీ విశ్వాసం సడలిపోవచ్చు, నీకున్న స్నేహితులు బట్టి నువ్వు పక్క త్రోవలో పడవచ్చు. కానీ దేవుని కుమారుడా, ఇవన్నీ నిన్ను బాధించినా, వేధించినా, ఏం చేసినా నీ విశ్వాసం మాత్రం దేవునిపైన ఉంచేటప్పుడు ఇవన్నీ నెమ్మదిగా పక్కకు వెళ్తూ దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఈరోజు నమ్మగలుగుతున్నావా? దేవుని మాటల్ని నమ్మి లేక విని విడిచిపెడుతున్నావా? దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ప్రతిదీ కూడా మనం రూఢిగా క్షుణ్ణంగా ఆలోచించేటప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ మన అంతరంగంలో మాట్లాడుతూ ఉంటాడు. నీ అంతరంగంలో ఉన్నది నాకు తెలియకపోవచ్చు, నీ అంతరంగంలో ఉన్నది ఇంకొకరికి తెలియకపోవచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, మీ అన్నదమ్ములకు తెలియకపోవచ్చు. కానీ నీ వేదన చూసే దేవుడు, నీ బాధను చూసే దేవుడు ఆయన అంటున్నాడు, నీ విశ్వాసం నా పైన ఎలా ఉంచుతున్నావు? ఈరోజు ఒక పరిపక్వతగా ఉంచుతున్నావా, లేక చిన్న చిన్నగా దేవుడు చేస్తాడంటావా అని అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఆయన నమ్మదగిన దేవుడు, నిత్యుడు, ఇహమందును పరమందును అన్ని వేళల యందును యుగయుగములకు ఆయన దేవుడై ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మారని దేవుడు. నువ్వు ఒకవేళ విశ్వాసం ఉంచావా, ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తూనే ఉంటాడు. నిజంగా విశ్వాసం జాబితాలో ఎంతోమంది ఉంటారండి. అబ్రహాం విశ్వాసం ద్వారా కుమారుడిని
పొందుకున్నాడు. నిజంగా విశ్వాసం అనేది మన హృదయానికి ధైర్యాన్ని ఇస్తుంది, మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. సర్వం కోల్పోని యోబుని కూడా విశ్వాసంతోనే దేవుడు 100 7 అధిక ఆశీర్వాదం దయచేశాడు. ఈరోజు యోబుకి ఇచ్చిన ఆశీర్వాదం, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం మనకి ఇవ్వడనుకుంటున్నారా దేవుని బిడ్డలారా? నిజంగా వాళ్ళు చూసి నమ్మారు, మనం చూడకుండా దేవుణ్ణి నమ్ముతున్నాము. వాళ్ళకంటే బహుశ్రేష్ఠులము. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడేమో ఒకసారి ఆలోచించుకో దేవుని బిడ్డలారా. దేవుని కుమారుడిగా నీ విశ్వాసాన్ని ఎంత పరీక్షిస్తున్నాడో దేవుడు ఒకసారి ఆలోచించారా? ఎందుకు మనుషులు చెప్పే లేదా మనుషులు నిన్ను కృంగదీసే మాటలకు నువ్వు ఎందుకు లోనైపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? నిజంగా నువ్వు మనుషుని చెప్పే మాటలు వింటే దేవుని వైపు నువ్వు నిజంగానే చూడట్లేదు. నువ్వు మనుషులు చెప్పే మాటలు లేక మనుషులు వేసే నిందల వైపు చూసేటప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు పొందుకోలేదు. దేవుని వైపు చూసేటప్పుడు నీ విశ్వాసం ఇంకా అలా రెట్టింపు అవుతూ ఉంటుంది. నిజంగా దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈరోజు నీ విశ్వాసం, నీ చూపు అనేది, నీ దృష్టిని అనేది దేవుడి వైపు ఉంచేటప్పుడు నీ జీవితంలో నెమ్మదిగా కార్యము ఆరంభమవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనుషుల దృష్టిలో మనము మంచివాడిగా అనిపించుకోవద్దు, దేవుడి దృష్టిలో మాత్రమే మంచివాడిగా అనిపించుకుందాము. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు ఈరోజు, అయ్యో నేను ఇలా ఉంటున్నానే, నేను విశ్వాసంగా ఉంటున్నానే అని అనుకుంటున్నావు. కానీ పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఏదో రకంగా నీ విశ్వాసాన్ని సడలింపజేస్తారు. అయ్యో కార్యం జరుగుతున్నదే సమయంలోనే ఎవరో ఒకరు వచ్చి నీ విశ్వాసాన్ని సడలించవచ్చు. కానీ వాళ్ళ మాటలు పక్కన పెట్టి ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు పెంపొందించుకుంటావో దేవుడి పట్ల, యేసుక్రీస్తు పట్ల, అప్పుడే నీ విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం చేయగలడు. మన విశ్వాసమే మనకి బలం, మన నిరీక్షణే మనకి బలం. నిజంగా ఆయన నిజంగా ఒక క్రైస్తవ జీవితం ఏంటండి? నిరీక్షణ, విశ్వాసం. ఆయన వస్తాడు. నిజంగా విశ్వాసం, నిరీక్షణ లేకపోతే క్రైస్తవ జీవితానికి అర్థం లేదు కదండి. ఆయన వస్తాడనే ఒక బలమైన నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉన్న వారంగా మనం ఉండాలి. నిజంగా విశ్వాసంతో చాలా మాటలు ఉన్నాయి చెప్పుకోవడానికి, కానీ సమయం లేదు. మన విశ్వాసం ద్వారా దేవుని వైపు చూద్దాం, మనుషుల వైపు చూడొద్దు, దేవునికి ప్రార్థిద్దాం. ఈరోజు దేవుడికి ఎన్ని సమస్యలు వచ్చినా, ఏం చేసినా దేవుడి వైపు చూస్తూ విశ్వాసంతో సాగిపోతాం. ఏమున్నా లేకుండా అటువంటి మనస్సు కలిగి మనము సాగిపోదామని మనము ఒప్పుకుంటూ దేవుని వైపు చూద్దాం. దేవుని పిల్లలారా ప్రార్థిద్దాం తల ఉంచుకొని. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. నాన్న విశ్వాసం ద్వారా ప్రభువా నాయన మీరు మాకు ఏం చేయాలనుకుంటున్నారో అది నేర్పించినందుకు మీకు స్తోత్రం ప్రభువా. మా నాన్న ఎవరైతే నాన్న కృంగుదలతో, బాధలతో నాన్న తన యొక్క జీవితాన్ని నాన్న బాధపడుతున్నారో వాళ్ళకి విశ్వాసాన్ని దయచేయండి ప్రభువా. నీవు ఉన్నావనే ధైర్యాన్ని పుట్టించండి ప్రభువా. ఎవరైతే నిందలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఒక ధైర్యాన్ని పుట్టించండి తండ్రి. ఆత్మానుసారంగా మాట్లాడండి ప్రభు. నీ సహాయం దయచేయండి తండ్రి. నమ్మకాన్ని దయచేయండి ప్రభువా నాయన. నీ వచ్చే నాయన హృదయంతరంగా తాకే దేవుడు ప్రభువా నాయన. మాట్లాడే దేవుడు ప్రభువా. మాట్లాడి చెట్టో పట్టో రాయో రాకో కాదు, నిజమైన దేవుడు ప్రభువా. ఈరోజు ఎవరు ఏ బాధతో నాయన బాధపడుతున్నారో నాయన, ఈ క్షణమైన తక్షణమే ప్రభు వాళ్ళ బాధ తీర్చే దేవుడు ప్రభు. విశ్వాసముతో వాళ్ళు నిన్ను అడిగే కృపను దయచేయండి ప్రభు. వాళ్ళకి స్వస్థత దయచేయండి ప్రభు. అనారోగ్యం విషయంలో నాన్న బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి ప్రభు. ఇంక ఎవరు ఏ పనిలో నాన్న పూనుకుంటున్నారో నాన్న ఆ పని అంతట్లో ప్రభు సఫలపరచండి ప్రభు. మీకే కృతజ్ఞతాస్తులు అర్పిస్తున్నాను తండ్రి. మా కొరకే రక్షకుడు వచ్చిన మా పరమ తండ్రి రానయ్యున్న మా పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభు నాయన. ఇదిగో నాన్న ఈ రోజంతట్లో నాన్న నీ రాకడ సమీపమై ఉన్నట్లయితే ప్రభు మేమందరం నిన్ను నమ్మిన వారుగా మేమందరం లేవబడే కృపను దయచండి. లేని ఎడల ప్రభు నాయన తిరిగి సాయంకాల సమయంలో నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని కలుగు చేసుకోండి ప్రభు నాయన పశ్చాత్తాపం పొందిన వారికి మరొక అవకాశం దయచేసి ఇంకా అధికంగా నాన్న నీ కోసం నాన్న బ్రతికే కృపను దయచేయండి. విశ్వాసాన్ని నింపండి. మీకే కృతజ్ఞతాస్తులు అర్పించుకుంటూ నా కొరకే రక్షకుడు వచ్చిన మా పరమ తండ్రి యేసయ్య నామములో ఇచ్చిన ప్రార్థన బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం సమయం ఎక్కువైందేమో క్షమించండి. గాడ్ బ్లెస్ యు.